హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మనం మినీ ఫ్యాక్టరీకి లోడింగ్ అయితే వెళ్తున్నాం. సో ప్రస్తుతానికి అయితే లోడింగ్ వెళ్తున్నాను. ఇది వచ్చేసి మన మేల్చెరువు రోడ్డు దగ్గర మా మావి చేయండి నాటేస్తాం, మరి వెళ్ళిపో అంటున్నారు. ఇక్కడ వచ్చేసి బ్రిడ్జి కూలిపోయింది. సో సైడ్ నుంచి బ్రిడ్జి వేశారు. మన వరదల కారణంగా నీళ్ళు వచ్చేసి అలా కూలిపోయింది రోడ్డు. సైడ్ నుంచి పొలం నుంచి మట్టి పోసారు. ప్రస్తుతానికైతే అగ్ని ఫ్యాక్టరీకి వెళ్తున్నాము. లోడ్ అయిన తర్వాత మీకు ఎక్కడికి వెళ్తామో చెప్తాము. సో కంటిన్యూ టు వాచ్. వచ్చేసి అన్ని ఫ్యాక్టరీలో మనకి ఇక్కడ బిల్ ఇస్తారు. ఈ బిల్లు తీసుకొని మనం సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళాలి. సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి సెక్యూరిటీ దగ్గర సంతకం పెట్టించుకుంటే మనల్ని లోపలికి ఎలా చేస్తారు. బండి ఎలా చేసినప్పుడు లోపల లోడింగ్ జరిగింది. ఇక్కడ వీళ్ళు సేల్స్ ఆఫీసర్ వీళ్ళకి వస్తే మన ట్రాన్స్పోర్ట్కి ఫోన్ చేస్తారు. మన ట్రాన్స్పోర్ట్కి ఫోన్ చేసి మనం అప్పుడు వెళ్తాం. ఇదే అండి మన లోడింగ్ పాయింట్. ఇది వచ్చేసి పీపీసీ అండి. ఇది సిమెంట్ లోడింగ్ అయితే పీపీసీ వైట్. ప్రస్తుతానికి అయితే ఒక బండి లోడింగ్ అవుతుంది. ఇది చూడండి, బండి లోడింగ్ అవుతుంది. ఈ బండి లోడింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన బండి. దీన్ని చిన్నగా వేస్తున్నారు, కట్టలేం పైన చేయట్లేదు బాబు. ఆ బండి లోడ్ అయిపోయిందండి. మన బండి లోడ్ చేయడానికి వచ్చేసరికి ఇక్కడ వచ్చేసి మిషన్ పాడైపోయిందంట లోపలేదు. సో మిషన్ పాడవడం వల్ల అలా చూడండి దుమ్ము ఎలా లేస్తుందో. దుమ్ము లేవడం వల్ల వాళ్ళు ఆ మిషన్ పాడైపోయిందంట. ఇప్పుడు వాళ్ళు డ్యూటీ దిగేశారు. మళ్ళీ వేరే డ్యూటీ వాళ్ళు వచ్చిందాక ఆగాలంట. వాళ్ళు వచ్చి సరి చేయాలంట. వేరే డ్యూటీ వాళ్ళు వచ్చారు. మన బండి సగం దాన్ని సరి చేసేసారు. మన బండి సగం వేసేసారు. చూడండి ఇంకొక గంట అయితే మన బండి లోడ్ అయిపోద్ది. తర్వాత బయటికి వెళ్ళిపోతాం. మనం బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ట్రాన్స్పోర్ట్ దగ్గర తీసుకొని వెళ్ళిపోవడం. ఇక్కడ బండి లోడ్ అయిన తర్వాత లిఫ్ట్ టైర్ది బోల్ట్ ఇరిగిపోయింది. బోల్ట్ సరి చేసుకోవడానికి మళ్ళీ మనం దగ్గరికి వచ్చాము. దగ్గరికి వచ్చి ఇప్పుడు బోల్ట్ సరి చేసుకున్నాం. ఒక బోల్ట్ ఇరిగిపోయింది. బోల్ట్ ఎక్కిసారి కొత్తగా వచ్చాడు. బోల్ట్ సరి చేసుకుని వచ్చి మనం ఇది ఆఫీసు, మన ఆఫీస్ అండి. ఇప్పుడే డీజిల్ బండి వచ్చింది. మన బండి డీజిల్ కొట్టించుకుంటున్నాం. చూడండి మీరే, మన బండి డీజిల్ కొట్టించుకుంటున్నాం. పక్కన బండి దాన్ని డీజిల్ కొట్టించారు, అయిపోయింది అనుకుంటా. ఇప్పుడే వచ్చిన డీజిల్ బండి. ఇది వచ్చేసి మన ఆఫీస్ బండ్లు. ఇదే అండి మెదక్ వెళ్ళే దారిలో హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్ దిగిన తర్వాత నర్సాపూర్ ఫారెస్ట్ ఏరియా. సో మనం ఇప్పుడు ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాం. ఇదంతా ఫారెస్ట్ ఏరియా, చాలా దట్టమైన ఫారెస్ట్ ఏరియా ఇది. సో ఎలా ఉందంటే భయంగా ఉంది నాకే. ఎందుకంటే ఎక్కడి నుంచి ఏదైతే తెలియదు కదా. ఇది అసలే ఫారెస్ట్ ఏరియా మొత్తం. చూడండి మీరు, మొత్తం టర్నింగ్లు డౌన్లు అప్లే ఉన్నాయి. సో నర్సాపూర్ ఫారెస్ట్ అంట. చూడండి ఎలా ఉందో, మొత్తం చీకటి. అసలు నేను ఎలా చదువుతున్నానో నాకే అర్థం కావట్లేదు. అసలు చాలా చీకట్లో, దట్టమైన అడవిలో అసలే ఇది చీకట్లో. దీంట్లో టైం 12 ఏమో అయిందనుకుంటా. నేను వీడియో చేస్తున్నా కదా, మీకు చూపిలేను. సో టైం మాయ అనుకుంటూ ఫోన్ అంటే పక్క పెట్టుకొని టైం అయితే 12:01 ఆ టైం అయింది. మొత్తం ఫారెస్ట్ ఏరియా చూడండి. నేను సైడ్ చూస్తున్నా కూడా మీకు చీకటి ఉంది, ఏం కనరాలేదు. ముందర ఒక లైట్ తప్ప. నాకైతే ఇక్కడ ఒక కంపెనీ కనబడింది మధ్యలో. ఇక్కడైతే వచ్చేసి అప్పు ఇక్కడ చిన్న వెళ్తుంది బండి, పికప్ అందుకోవట్లేదు.
తగ్గిపోతుంది బండి చిన్నగా పికప్ చూడండి. ఇప్పుడిప్పుడే పికప్ అందుకుంటుంది కొంచెం కొంచెంగా. ఏడే గేర్ వేసాను పికప్ అందుకుంటుంది. అలాగే చిన్నగా పోనిస్తున్నాను పికప్. మళ్ళీ గేర్ డౌన్ చేశాను ఫ్రెండ్స్. గేర్ డౌన్ చేసి మళ్ళీ పికప్ తగ్గిపోయింది. మళ్ళీ తగ్గుతూనే ఉన్నా కానీ తేవట్లేదు. ఈ అడవి చూడండి, అసలు సిగ్నల్ లేదు ఫ్రెండ్స్. ఇక్కడ అసలు మొత్తం చూడండి, అసలు చీకటి కానీ వస్తుంది. ఏం కాదు అట్లా చూడండి. ఇప్పుడు అందుకుని పికప్ ఏడో గేర్ వేసుకున్నాయి. ఇప్పుడు ఏడో గేర్ వేసుకొని వెళ్తున్నా చిన్నగా. ఏముంది ఫ్రెండ్స్, మెదక్ ఇంకా ఒక 10 కిలోమీటర్స్ ఉంది. సో ఆయన ఫోన్ చేద్దాం. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి ఎక్కడ ఆపాలో కనుక్కొని అక్కడ ఆపి అనుకుంటే మరి పొద్దునే వాడు అన్లోడ్ చేసేస్తారు. ప్రస్తుతానికి అయితే వెళ్తూనే ఉన్నాను. ఆయన ఫోన్ చేస్తాను దారిలో ఫోన్ చేసి అలా ఫోన్ మాట్లాడితే కథ ఆయన పొద్దునే రమ్మంటారా లేకపోతే అమ్మాయిలు అయితే వచ్చేసారు ఫ్రెండ్స్. ఇక వెళ్ళండి, మనం అయితే అన్లోడింగ్ పాయింట్కి వెళ్తున్నాము. ఇక అమ్మాయి ఒక అన్న వచ్చిండు. మిగతా వాళ్ళందరూ బండి మీద వెళ్తున్నారు, బండి మీద వస్తా అన్నారు. సో మేమైతే ప్రస్తుతానికి అయితే పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము. అన్లోడింగ్ అన్న చేసిపోతాడు. అమ్మాయి అన్లోడింగ్ చేసి వెళ్తున్నాను. అన్లోడ్ పాయింట్కి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. మనం అయితే ఇప్పుడైతే నేను కూరగాయలు పచ్చిమిరకాయలు వస్తున్నా, చింతపండు నానబెట్టాను. అన్నం అయితే వండుతున్నాను. కోడిగుడ్లు అయితే ఇప్పుడే ఉడకబెట్టి పక్కన పెట్టాను. చూడండి అయితే కోడిగుడ్డు పూజ చేసుకున్నామని చూడండి ఫ్రెండ్స్. అన్న వాళ్ళు అయితే ఇప్పుడే అన్లోడింగ్ సగం చేస్తున్నారు. 5 వచ్చారు మొత్తం. అన్లోడింగ్ చేస్తున్నారు. 2 లాగుతున్నారు, 3 మోస్తున్నారు. తొందరగా చేస్తారనిపిస్తుంది. పర్లేదు, కాడ దగ్గరని సగం చేశారు. దగ్గర 5 వచ్చారు, 5 చేస్తున్నారు. ఈ టీషర్ట్ అనే మనం తీసుకొచ్చింది లోడింగ్ ప్యాడ్ దగ్గరికి. అన్లోడింగ్ వెంటనే చేసేస్తున్నారు. కోడిగుడ్డు పొట్టు తీసేసాను. పొట్టు తీసేసి పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డలు అక్కడ పక్కన పెట్టాను. అన్నం అయితే అయిపోవచ్చింది దగ్గర పడ్డది. సో కోడిగుడ్లు అయితే పొట్టు తీసేసాను. కూర అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇక పచ్చిమిరకాయలు, తాళ్ళ గింజలు, ఉల్లిగడ్డలు వేసేసాను. ప్రస్తుతానికైతే తాలింపు వేసాగా అట్లా చేశాను. ఉల్లిగడ్డలు వేసి పచ్చిమిరకాయలు చేశాను. అదే పసుపు, కోడిగుడ్లు పక్కన పెట్టాను. అన్నంలో ఎంతవరకు అయినా చూద్దాం. చేసిన సగం అయిపోయింది. ఇదే లోడింగ్ పాయింట్. ఇక్కడ కూర చేస్తాను చూడండి ఫ్రెండ్స్. కూర అయితే కోడిగుడ్లు వేసాను. దాంట్లో కోడిగుడ్లు వేసేసి ఉడకబెడుతున్నాను వంట పెట్టి. ఫుల్ వంట పెట్టి అది వచ్చేసి మసాలా లాస్ట్కి వేసాను, పక్కన పెట్టాను. ఫుల్ వంట పెట్టి ఉడికిచ్చేస్తున్నాను కూరని. అలా అయితే మంచిగా బాయిల్ అయిపోయి కోడిగుడ్లకి మంచిగా వెళ్ళిపోతుంది. సిమెంట్ అన్లోడింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇక మేము రామాయపేట వెళ్తున్నాము లోడింగ్కి. చెన్నై అంట వెళ్ళాలంట. చెన్నై లోడింగ్కి వెళ్తున్నాము. అన్నం అయితే తినేసాము. అన్నం తినేసి ఇంక వెళ్తున్నాము. దారిలో ఉన్నాము. అక్కడ ఆయన వస్తాడంట సిమెంట్ అన్లోడ్ చేసుకుని స్టాంప్ వేయడానికి. ఆయన వచ్చి సంతకం పెడితే ఇంక వేయించుకొని వెళ్ళిపోతాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.